భోజన ప్రియులందరికీ నమస్కారం. పల్నాడు రుచులకి స్వాగతం. బయట స్వీట్ షాప్లో దొరికే ఆలు సమోసాని మనం ఇంట్లోనే ఎలాగ ఈజీగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో వివరంగా చూద్దాము. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి మైదా పిండి వేసుకోవాలి. ఒక స్పూన్ వాము తీసుకొని అరచేతిలో వేసేసి ఈ విధంగా నలిపేసి వాము కూడా వేసుకోవాలి. ఇందులోకి 2 స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసి మొత్తం పిండిని ఒకసారి కలిపేసుకోవాలి. ఇలా కలిపేసిన తర్వాత కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ గట్టిగా చపాతీ పిండిలా కలుపుకోవాలి. ఇలా కలిపిన పిండిని ఒక అరగంట సేపు పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు లోపల స్టఫింగ్ కోసము స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. అందులోనే 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ధనియాలు కచ్చాపచ్చాగా దంచి వేసుకోవాలి. అందులోనే సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని ఉల్లిపాయలు కొంచెం మెత్తబడేదాకా వేయించుకోవాలి. అందులోనే ఒక రెమ్మ కరివేపాకు, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసనంతా పోయేదాకా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా, చిటికెడంత పసుపు, రుచికి సరిపడా ఉప్పు, అలాగే 1 టీ స్పూన్ కారం కూడా వేసేసి మొత్తం ఒకసారి కలిపేసి వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఉడికించి పక్కన పెట్టుకున్న బంగాళదుంపల్ని మెత్తగా మెదిపేసి వేసుకోవాలి. ఈ మసాలా అంతా బంగాళదుంపకు బాగా పట్టేదాకా ఒక 5 నిమిషాలు వేయించేసి దించేసుకుందాము. ఇప్పుడు ఒక 30 నిమిషాలు నానబెట్టుకున్న పిండిని మళ్ళీ ఒకసారి కలిపేసి చిన్న చిన్న పిండి ముద్దల్ని తీసుకోవాలి. ఇప్పుడు వీటిని చిన్న సైజు చపాతీలాగా ఒత్తుకుందాము. మరీ మందంగా కాకుండా మరీ పల్చగా కాకుండా మీడియం సైజులో చపాతీ చేసుకోవాలి. ఇలా చేసిన దాన్ని మధ్యలోకి హాఫ్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక హాఫ్ని తీసుకొని ఒక సైడు నీళ్లు రాసేసి అంచుల వెంట నీళ్లు రాసేసి వీడియోలో చూపిస్తున్న విధంగా క్లోజ్ చేసుకోవాలి. రెండో వైపు మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్న స్టఫింగ్ని పెట్టేసి అంచుల వెంట నీళ్లు రాసేసి మళ్ళీ క్లోజ్ చేసేసుకోవాలి. ఇదే విధంగా అన్ని సమోసాలని రెడీ చేసేసుకున్నాము. ఇప్పుడు ఇలా రెడీ చేసుకున్న సమోసాలని ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసేసుకుందాం. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఈ విధంగా ఒక్కొక్కటిగా సమోసాను వేసి వేయించుకోవాలి. ఒక సైడ్ వేగిపోయిన తర్వాత రెండో సైడ్ తిప్పుకుంటూ 2 వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. ఇలా 2 వైపులా వేగిపోయిన తర్వాత తీసేసి సర్వ్ చేసుకోవడమే. అంతే అండి, చాలా ఈజీగా స్వీట్ షాప్లో దొరికే ఆలు సమోసాని ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు. అందరు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.